యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి డీల్లో మారుతి సుజుకి షిఫ్ట్ వీడిఐ కార్ని అయితే సేల్కి అయితే తేవడం జరిగింది. అందులోనూ మంచి పేపర్ వ్యాలిడ్తోని డీజిల్ వేరియంట్లో అందుబాటులో ఉన్న వెహికల్ అన్న. ఇది వచ్చరికి రీజనబుల్ ప్రైస్ సెగ్మెంట్లో కార్ సేల్కుంది. కార్ రిలేటెడ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ పూర్తి ఫోటోలు వీడియోని ఎక్కడ స్కిప్ చేయనట్ల చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమన్నా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్ ఉన్నట్లయితే కింద కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో ఫోటోలు పంపండి. ఎటువంటి కార్ ఉన్నా కూడా నీట్ కండిషన్లో ఉంటే మనం స్పాట్లో అమ్మి పెడతాము. జస్ట్ మీ కార్ యొక్క పిక్స్ తీసి నంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి. ఇంకేమాత్రం వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మారుతి సుజుకి షిఫ్ట్ వీడిఐ కార్ అన్న. షిఫ్ట్లో వీడిఐ డీజిల్ వేరియంట్ కారు కాబట్టి మైలేజ్ పరంగా కూడా నీట్ అండ్ గుడ్ మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గుడ్ మైలేజ్ ఇచ్చే వెహికల్ అన్న. టైమ్లీ వెల్ మెయింటైన్ వెహికల్ అన్న. ఇది వచ్చేసరికి కార్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ కార్ 2013 మోడల్ కారణం 2013 మోడల్ కారు అండ్ 2028 ఎండింగ్ వరకు పేపర్ వ్యాలిడ్ ఉంది. దాని తర్వాత కూడా 5 years ఎక్స్టెన్షన్ అయితే చేసుకోవచ్చు అన్న. 13 మోడల్ బండి కాబట్టి టైర్స్ విషయానికి వచ్చినట్లయితే 70 to 80% లైఫ్ అయితే ఉంది. బండి మటుకు అవుట్లుక్ పరంగా క్లీన్ అండ్ క్లాస్ కండిషన్ లో ఒక టైమ్లీ వెల్ మెయింటైన్డ్ ఫ్యామిలీ యూజ్డ్ కార్ అని చెప్పుకోవచ్చు అన్న. ఇది వచ్చరికి ముఖ్యంగా ఇక ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే క్లాసిక్ ఇంటీరియర్ ఉంది విత్ నీట్ సీటింగ్ తో పాటు చిల్డ్ ఏసీ వర్కింగ్ కండిషన్ ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్ ఉంది. పవర్ విండోస్ ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉందన్న. ఇంటీరియర్ పరంగా కూడా మంచి క్లీన్ అండ్ క్లాస్ కండిషన్లోనే బండి అయితే అందుబాటులో అవుతుంది. అండ్ ముఖ్యంగా 13 మోడల్ బండి కాబట్టి 28 వరకు పేపర్ వాల్యూ లభిస్తుంది. అండ్ దాని తర్వాత కూడా 5 years ఎక్స్టెన్షన్ అయితే చేసుకోవచ్చు అన్న. మంచి మోడల్ ఉన్న కార్ అని చెప్పుకోవచ్చు బడ్జెట్ సెగ్మెంట్లో. ఇంక ఈ కారు ఎగ్జాక్ట్ ప్రైస్ అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నాం. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న కార్లు రీజనబుల్ ప్రైస్ సెగ్మెంట్లో రోజుకు 2 నుంచి 3 మేము ముందుకు బ్యాక్ టు బ్యాక్ తెస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంక ఈ కారుకు ధర వచ్చేసరికి ఓనరు 3,22,000 అయితే చెప్తుంటూ మాట్లాడుకుంటే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 3,22,000 చెప్తున్నా. ప్రైస్ నెగోషియబుల్. మీరు కార్ దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకుని మాట్లాడుకుంటే 3,22,000 కూడా మంచి తగ్గింపు అనేది చేయడం జరుగుతున్నా. ఫిక్స్డ్ ప్రైస్ ఏమి కాదు. ఇంకా కారు ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి ఈ కార్ మనకు హైదరాబాద్ నుంచి సేల్కి అయితే వచ్చింది. తెలంగాణ స్టేట్. ప్రజెంట్ కార్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ లోకల్ తెలంగాణ స్టేట్ అన్న. ఇంకా కార్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దయచేసి ఒక మంచి మెకానిక్ని కార్ దగ్గర తీసుకువెళ్ళి కార్ యొక్క ఎండ్ టు ఎండ్ కండిషన్, ఇంజన్, గేర్ బాక్స్, టైర్లు, పేపర్ రూమ్ ఫుల్గా 1-2 సార్లు చెక్ చేసుకొని మాట్లాడుకొని కార్ అయితే తీసేసుకోండి. అంతే తప్ప ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్లు కానీ పేమెంట్లు కానీ చేయకండి అన్న. ఏదేమున్నా కార్ దగ్గర వెళ్ళి పిన్ టు పిన్ ఎండ్ టు ఎండ్ వెరిఫై చేసుకొని అన్నీ ఓకే అనుకుంటేనే కార్ అయితే తీసేసుకోండి. ఇంక ఈ కార్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఓనర్ నంబర్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి నా వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి అన్న. మీకు నేరుగా ఓనర్ నంబర్ ఇస్తాను. డైరెక్ట్గా డీల్ చేసుకొని కార్ అయితే తీసేసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నంబర్ ఉంటుంది. ఓనర్ నంబర్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ పెట్టి ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్ అయితే పెట్టండి అన్న. మీకు నేరుగా ఓనర్ నంబర్ ఇస్తాను. కొద్దిగా రిప్లై రావడం లేట్ అవచ్చు అంతే తప్ప ప్రతి ఒక్కరికి డామ్ షూర్ రిప్లై అయితే వస్తుందన్న. సో ఇదే వాటి వీడియో. ఇంకా వీడియో లైక్ చెప్తే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెస్ట్ డీల్స్లో బెస్ట్ కండిషన్లో ఉన్న కార్స్ ప్రతిరోజు మీ ముందుకు తెస్తూనే ఉంటాను. సో మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరం అన్న. రెగ్యులర్గా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అండ్ నెక్స్ట్ ఇంకా మంచి కార్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ అర్జున్ సైనింగ్ ఆఫ్. బాయ్.